నాయకులు ఎవరైతే ఆక్యుపై చేసుకుంటో అవన్నీ బయటికి తీస్తాం, తీసి బీదోడికి ఇస్తాం. నిజంగా ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకు ఫ్రీగానే అన్ని రిపేర్ చేయించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం పనిచేస్తున్నాం. ఎవరు గుంజుకోమ్మా, బీదోళ్ళతో గుంజుకోము అని కూడా చెప్తున్నాం. బీదోళ్ళు ఆక్యుపై చేస్తే వాళ్ళ క్వార్టర్ గుంజుకోము. ఎవరైతే పెద్ద పెద్ద అమ్మా వాళ్ళకి ఇస్తామమ్మా, వాళ్ళకి ఇస్తాం. మేము తీసుకునేది ఎవరికి తెలుసా? బడా నాయకులు కొంతమంది 2-3 ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళతోటి లొల్లి ఎక్కువ ఉంది ఇక్కడ. అవన్నీ తీసుకుంటే లొల్లి తక్కువ అవుతుంది. 5, 3, 4 వాళ్ళు కిరాయిలకి ఇస్తున్నారు. కొంతమంది అమ్ముకున్నారు తెలుసా? ఎట్లా అమ్ముతారమ్మా? అందుకోసమే అటువంటి వాళ్ళ దాని మీదనే ఎంక్వైరీ చేయించి బీదోళ్ళకి ఇస్తాం. మేమే ఉంచుకోము, లేదు బీదోళ్ళకి ఇస్తాం. మేము ఎక్కడ కూడా సెంటు భూమి నేను ఎక్కడ ఆక్యుపై చేయను కూడా. నేను పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తులం. కాబట్టి మీకోసమే ఈ కార్యక్రమం. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వంశకృష్ణొచ్చుడు అన్ని గుంజుకుంటుంటే నాకేం అవసరమే? బీదోడికి ఇస్తాము, ఉన్నోడి దగ్గర గుంజుకొని లేనోడికి ఇస్తాం. ఇది కరెక్టా తప్ప చెప్పండి. మీరు అట్లే ఉంచామంటే కూడా ఉంచుతాం, కానీ ఉపయోగం లేదు. అట్లా ఉంచితే ఉపయోగం లేదు. లేనోళ్ళకి ఉన్నోడు ఎవరైతే ఒక ఇల్లు 3 ఇండ్లు ఉన్నాయి, 4వ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకున్నాం. మరి ఒకరికి 4 ఇండ్లు ఎంత అవసరం అమ్మా? ఒక ఇల్లు ఉండాలి, ఆ 3 తీసుకొని మీద లేనోడికి ఇస్తాం. మీరందరూ ఒప్పుకుంటే ఆ పని చేస్తాం. నేను కాదు, కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పినాం. మీరు ఇంకో రెండవది మహిళా సంఘాలకు లోన్లు ఇప్పించి ఏర్పాటు చేస్తాం. అట్లాగే ఇప్పుడు రాజీవ్ యువ వికాసం మేము బిల్డింగ్ కంప్లీట్ చేస్తామమ్మా. అది నాకు ఎస్టిమేషన్ తీసుకురా. త్వరలోనే 2-3 నెలల్లో కంప్లీట్ చేసి ఇనాగరేషన్ నేనే వస్తా. 2-3 నెలలనే మీకు. ఎందుకు ఇక్కడ ఉపాధి లేని వాళ్ళకు రాజీవ్ యువ వికాసం లోన్లు కూడా ఎక్కువ ఇస్తాం. ఇక్కడ ఎక్కువ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మీకు వేరే సోర్స్ లేదు. నిజంగా ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇస్తాం. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఎక్కువ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయాలు లేవు, బిజినెస్లు లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి కేవలం వచ్చిపోయేటోళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నారు. హోటళ్ళు, షాపులు, ఇవి అవి.